హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. వెల్కమ్ టు రసాయన శాస్త్రంలో ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 100 బిట్స్ని ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్. వెల్కమ్ బ్యాక్ టు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ కానిస్టేబుల్, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, టెట్ ఇలాంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడేటటువంటి రసాయన శాస్త్రంలోని ఒక 100 ఇంపార్టెంట్ బిట్స్ని ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేటప్పటికి దీర్ఘవృత్తాకార కక్షను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? దీర్ఘవృత్తాకార కక్షను ప్రవేశపెట్టినటువంటి శాస్త్రవేత్త సోమర్ఫెల్డ్. అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు? అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖలు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడాన్ని జీమన్ ఫలితము అంటారు. 3p, 4s, 3d, 4pలలో అత్యల్ప శక్తి కలిగినది ఏది? 3p, 4s, 3d, 4pలలో అత్యల్ప శక్తి కలిగినది 3p. డి ఉపకర్పరం యొక్క విలువ ఎంత? ఎల్ విలువ ఎంత? డి ఉపకర్పరం యొక్క ఎల్ విలువ ఎంత? డి ఉపకర్పరం యొక్క విలువ 2. క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసము ఆర్గాన్ 4s1 3d5. కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత? కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటి? కాపర్ ఎలక్ట్రాన్ విన్యాసము ఆర్గాన్ 4s1 3d10. అమోనియా అణువు ఆకృతి ఏమిటి? అమోనియా అణువు ఆకృతి పిరమిడల్ ఆకృతి. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ యొక్క ఆకృతి ఏమిటి? ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ యొక్క ఆకృతి ట్రైగోనల్ బైపిరమిడల్ ఆకృతి. సంయోజనీయ బంధంలో ఉన్న ఎలక్ట్రాన్ జంటలను తన వైపుకు ఆకర్షించుకునేటటువంటి స్వభావాన్ని రుణ విద్యుదాత్మకత అంటారు. ద్విబంధంగల అణువుకు ఉదాహరణ ఏమిటి? ద్విబంధంగల అణువులకు ఉదాహరణ ఏమిటి? ద్విబంధంగల అణువుకు ఉదాహరణగా C2H4, CO2 కార్బన్ డయాక్సైడ్ను చెప్తారు. డాబర్నీర్ త్రికమనకు ఉదాహరణ ఇవ్వండి. డాబర్నీర్ త్రికమనకు ఉదాహరణ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ లేదా లిథియం, సోడియం, పొటాషియం. 3 కలిపి డాబర్నీర్ త్రికము అంటాం. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఒక డాబర్నీర్ త్రికము, లిథియం, సోడియం, పొటాషియం ఒక డాబర్నీర్ త్రికము. పీరియడ్లలో ఎడమ నుండి కుడివైపుకి రుణ విద్యుదాత్మకత ఏమవుతుంది? పీరియడ్లలో ఎడమ వైపు నుండి కుడివైపుకి రుణ విద్యుదాత్మకత ఏమవుతుంది? పీరియడ్లలో ఎడమ వైపు నుండి కుడివైపుకి రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. డోలమైట్ డాష్ మూలకం యొక్క ముఖ్య ఖనిజము. డోలమైట్ ఏ మూలకం యొక్క ముఖ్య ఖనిజము? డోలమైట్ అనేది కాల్షియం మరియు మెగ్నీషియంల యొక్క ముఖ్యమైన ఖనిజము. మ్యాగ్నసైట్
యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? మ్యాగ్నసైట్ యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? మ్యాగ్నసైట్ యొక్క రసాయన ఫార్ములా MgCO3. మ్యాగ్నసైట్ యొక్క రసాయన ఫార్ములా MgCO3. ఎప్సమ్ లవణము యొక్క రసాయన ఫార్ములా ఏమిటి? ఎప్సమ్ లవణము యొక్క రసాయన ఫార్ములా MgSO4 7H2O. మెగ్నీషియంను విద్యుత్ విశ్లేషణము ద్వారా సంగ్రహణ చేసేటప్పుడు క్యాథోడ్గా ఉపయోగించినది ఏది? మెగ్నీషియంను రసాయన విద్యుత్ విశ్లేషణం ద్వారా సంగ్రహించేటప్పుడు క్యాథోడ్గా ఉపయోగించినది ఇనుప తొట్టె. 4 మిల్లీలీటర్ల ఆల్కహాల్ను 36 మిల్లీలీటర్ల నీటిలో కరగగా ఏర్పడు ద్రావణపు ఘనపరిమాణ శాతం ఎంత? 4 మిల్లీలీటర్ల ఆల్కహాల్ను 36 మిల్లీలీటర్ల నీటిలో కరిగించగా ఏర్పడు ద్రావణము యొక్క ఘనపరిమాణ శాతము ఎంత? సమాధానం వచ్చేటప్పటికే 10%. ఉష్ణోగ్రత పెంచితే ద్రావణీయత ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెంచితే ద్రావణీయత ఏమవుతుంది? ఉష్ణోగ్రత పెంచితే ద్రావణీయత మారదు. క్షారద్రావణంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ఏది? క్షారద్రావణంలో మిథైల్ ఆరెంజ్ సూచిక రంగు ఏది? మిథైల్ ఆరెంజ్ను క్షారద్రావణానికి కలిపినప్పుడు పసుపు రంగు వస్తుంది. 7 కన్నా ఎక్కువ కలిగినటువంటి pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగినటువంటి మానవ శరీర ద్రవం ఏది? pH విలువ 7 కన్నా ఎక్కువ కలిగినటువంటి మానవ శరీర ద్రవము ఏది? pH విలువ 7 కన్నా ఎక్కువ ఉన్నటువంటి మానవ శరీర ద్రవము రక్తము. 21వ ప్రశ్న. వజ్రము యొక్క వక్రీభవన గుణకము ఎంత? వజ్రము యొక్క వక్రీభవన గుణకము ఎంత? వజ్రము యొక్క వక్రీభవన గుణకము 2.41. ఆల్కలీలు డాష్లో పాల్గొంటాయి. ఎలాంటి చర్యలలో పాల్గొంటాయి? ఆల్కలీలు అంటే క్షారాలు ఎలాంటి చర్యలలో పాల్గొంటాయి? ఆల్కలీలు సంకలన చర్యలలో పాల్గొంటాయి. డాష్ లోహం ద్వారా ఆల్కహాల్ సమూహము ఉనికిని కనుగొందురు. ఏ లోహం ద్వారా ఆల్కహాల్ సమూహం ఉన్నది అనే దాని యొక్క ఉనికిని కనుక్కుంటారు? ఆల్కహాల్ సమూహం యొక్క ఉనికిని కనుగొనడానికి సోడియం లోహాన్ని ఉపయోగిస్తారు. 24వ ప్రశ్న. COOR ప్రమేయ సమూహం పేరు ఏమిటి? COOR ప్రమేయ సమూహము పేరు ఏమిటి? COOR అనగా ఎస్టర్ ప్రమేయ సమూహము. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహము ఫార్ములా. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఫార్ములా. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహము CHO. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహము CHO. ఆల్కహాల్ పరిశ్రమలో ఉప ఉత్పన్నము ఏది? ఆల్కహాల్ పరిశ్రమలో ఉప ఉత్పన్నము కార్బన్ డయాక్సైడ్ CO2. చెరకు పిప్పిని ఏమంటారు? చెరకు పిప్పిని బగాసే అంటారు. సుక్రోజ్ను విడగొట్టేటటువంటి ఎంజైము ఏది? సుక్రోజ్ను విడగొట్టేటటువంటి ఎంజైము ఇన్వర్టేజ్. టాలెన్స్ పరీక్షలో డాష్ని డాష్గా క్షయకరణం చెందించబడుతుంది. టాలెన్స్ పరీక్షలో డాష్ని డాష్గా క్షయకరణము చెందించును. టోలెన్స్ పరీక్షలో Ag+2ను Agగా క్షయకరణం చెందించును. గడ్డం చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి సబ్బులో డాష్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ నొరగనిచ్చేటటువంటి గడ్డం చేసుకునేటటువంటి ఫోమ్
దానిలో ఆ సబ్బులో ఎక్కువగా స్టీరిక్ ఆమ్లము ఎక్కువగా ఉంటుంది. స్టీరిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఆ స్టీరిక్ ఆమ్లం ఫార్ములా ఏమిటి? స్టీరిక్ ఆమ్లం ఫార్ములా వచ్చేటప్పటికి C17H35COOH. కఠిన జలంలో కూడా డిటర్జెంట్లు ఉపయోగించుటకు కారణం ఏమిటి? ఉప్పు నీటిలో కూడా డిటర్జెంట్లు బాగానే ఉపయోగపడతాయి. అలా ఉపయోగించేటప్పుడు కారణం ఏమిటంటే నీటిలో ఉండు కఠిన జల అయాన్లతో కూడా చర్య పొందుతూ కానీ అవక్షేపమును ఏర్పరచదు. నూనెలు మరియు క్రొవ్వులు డాష్ డాష్ను కలిగి ఉంటాయి. ట్రై ఎస్టర్లు అంటారు. నూనెలు మరియు క్రొవ్వులు అనేవి వేటి యొక్క ట్రై ఎస్టర్లు. నూనెలు మరియు క్రొవ్వులు అనేవి గ్లిజరాల్ మరియు ఫ్యాటీ ఆమ్లాల యొక్క ట్రై ఎస్టర్లు. నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రేరకంగా వాడినటువంటి పదార్థం ఏమిటి? నూనెల హైడ్రోజనీకరణంలో ఉత్ప్రేరకంగా వాడు పదార్థము నికెల్. ఉత్ప్రేరకము అంటే రసాయన చర్యను వేగవంతం లేదా చేసేటటువంటి పదార్థము ఉత్ప్రేరకం. శీతల లేపనాలుగా వేటిని మిశ్రమాన్ని ఉపయోగిస్తారు? శీతల లేపనముగా వేటి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు? శీతల లేపనంగా బాదం నూనె, తేనెటీగల మైనము, గులాబీ నీరు యొక్క మిశ్రమాన్ని శీతల లేపనంగా ఉపయోగిస్తారు. టాల్క్ రసాయన సంఘటనము. టాల్క్ పౌడర్ ఉంది కదా, ఆ టాల్క్ లేదా పౌడర్ యొక్క రసాయన సంఘటనము ఏమిటి? మెగ్నీషియం సిలికేట్. టాల్క్ లేదా పౌడర్ రసాయన పేరు మెగ్నీషియం సిలికేట్. వంట గ్యాస్లో అధికంగా ఉండేటటువంటి వాయువు ఏది? వంట గ్యాస్లో అధికంగా ఉండేటటువంటి వాయువు బ్యూటేన్. గ్లాస్ బ్లోయింగ్ చేయుటకు ఉపయోగించేటటువంటి గాజు ఏది? గ్లాస్ బ్లోయింగ్ చేయుటకు ఉపయోగించేటటువంటి గాజు పైరెక్స్ మరియు బోరోసిలికేట్ల యొక్క మిశ్రమము. గ్లాస్ బ్లోయింగ్కు ఉపయోగించు గాజు పైరెక్స్ మరియు బోరోసిలికేట్ల యొక్క మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. గ్లాస్ బ్లోయింగ్ అంటే గాలి ద్వారా గాజును రౌండ్ షేప్లో అలా తీసుకొచ్చేటటువంటి రకరకాల ఆకారాల్లో తీసుకొచ్చేటటువంటి ప్రక్రియనే మనం గ్లాస్ బ్లోయింగ్ అంటాం. 39వ ప్రశ్న. క్రోమోఫోర్ రంజనమునకు డాష్ను ఆపాదించును. క్రోమోఫోర్ అనేది రంజనమునకు రంగును ఆపాదించును. గాజును చల్లబరిచేటటువంటి ప్రక్రియను ఏమంటారు? గాజును చల్లబరిచేటటువంటి ప్రక్రియను ఏమంటారు? గాజును చల్లబరిచేటటువంటి ప్రక్రియను మంద శీతలీకరణము అంటారు. సిమెంట్ అనేది వేటి యొక్క మిశ్రమము? సిమెంట్ అనున్నది కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ల యొక్క మిశ్రమము. కార్బన్ పదార్థాల పాలిమర్లను డాష్ అంటారు. కార్బన్ పదార్థాల పాలిమర్లను డాష్ అంటారు. కార్బన్ పదార్థాల పాలిమర్లను రెజిన్లు అంటారు. మొట్టమొదటి కృత్రిమ రంజనాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? మొట్టమొదటి కృత్రిమ రంజనమును తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? మొట్టమొదటి కృత్రిమ రంజనాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త పెర్కిన్. రక్త ప్రసరణ వ్యవస్థలో పనిచేయు మందులు ఏవి? రక్త ప్రసరణ వ్యవస్థలో పనిచేయు మందులు ఏవి? రక్త ప్రసరణ వ్యవస్థలో పనిచేయు మందులు గుండె రక్తనాళ మందులు. నీటి అయనీకరణ లబ్ధం యొక్క విలువ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎంత ఉంటుంది? నీటి అయనీకరణ లబ్ధం యొక్క విలువ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 1 × 10⁻14 ఉంటుంది. sp అతిపాతం కలిగినటువంటి అణువు ఏది? అణువుకు ఒక ఉదాహరణ. sp అతిపాతం కలిగినటువంటి అణువుకు ఒక ఉదాహరణగా HClను చెప్పవచ్చు. CO2 అణువు యొక్క ఆకృతి ఏమిటి? CO2 అణువు యొక్క ఆకృతి రేఖీయ ఆకృతి. V ఆకృతి కలిగినటువంటి అణువు ఏది?
వి ఆకృతి కలిగినటువంటి అణువు ఏది? సమాధానం నీరు. వి ఆకృతి కలిగినటువంటి అణువుకు ఉదాహరణ నీరు. మెండలీఫ్ ఆవర్తన పట్టిక డాష్ ఆధారంగా నిర్మించబడింది. మెండలీఫ్ ఆవర్తన పట్టిక డాష్ ఆధారంగా నిర్మించబడింది. మెండలీఫ్ ఆవర్తన పట్టిక పరమాణు భారం ఆధారంగా నిర్మించబడింది. మూలకాలను మొదటిగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? మూలకాలను మొదటిసారిగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త డాబర్నేర్. పరమాణు సంఖ్య 58 నుంచి 71 వరకు గల మూలకాలను ఏమంటారు? పరమాణు సంఖ్య 51 నుంచి 71 వరకు కలిగినటువంటి మూలకాలను లాంథనైడ్లు అంటారు. సిఏఓ డాష్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. సిఏఓ అనేది ఎలాంటి లక్షణాన్ని కలిగి ఉంటుందో? ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుందా, క్షార లక్షణాన్ని కలిగి ఉంటుందా? కాల్షియం ఆక్సైడ్ అనేది క్షార లక్షణాన్ని కలిగి ఉంటుంది. 53వ ప్రశ్న. 190 గ్రాముల నీటిలో 10 గ్రాముల సోడియం కార్బోనేట్ను కరిగించినప్పుడు అలా ఏర్పడినటువంటి ద్రావణం యొక్క భార శాతము ఎంత? 190 గ్రాముల నీటిలో 10 గ్రాముల సోడియం కార్బోనేట్ను కలిపినప్పుడు ఏర్పడేటటువంటి ద్రావణం యొక్క భార శాతము 5%. నీటి అయానిక లబ్ధము యొక్క విలువ మార్పు చెందుచున్నటువంటి అంశము ఏది? నీటి అయానిక లబ్ధం విలువ మార్పు చెందించున్నటువంటి అంశము ఏది? నీటి అయనీకరణ లబ్ధం విలువ మార్పు చెందించినటువంటి అంశము ఉష్ణోగ్రత. ఒక ద్రావణం యొక్క pH విలువ 10 అయినా ఆ ద్రావణం యొక్క H+ విలువ ఎంత? ఒక ద్రావణం యొక్క pH విలువ 10 అయినా ఆ ద్రావణం యొక్క H+ యొక్క విలువ 10⁻⁻10. బలమైన ఆమ్లము బలమైన క్షారముల మధ్య తటస్థీకరణము జరిగిన దాని యొక్క విలువ ఎంత? ఎన్ని kcal/mol ఉంటుంది? బలమైన ఆమ్లము బలమైన క్షారం మధ్య తటస్థీకరణం జరిగినప్పుడు దాని యొక్క విలువ 13.7 kcal ఉంటుంది. కార్బన్లలో కార్బన్కి మధ్య బంధ దూరము ఎంత? ఎన్ని ఆంగ్స్ట్రామ్ యూనిట్లు? గ్రాఫైట్లో కార్బన్కి మధ్య బంధ దూరము 1.42 యాంగ్స్ట్రామ్ యూనిట్లు. ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడును ఏమంటారు? ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడును పొడి మంచు అంటారు. క్షార ద్రావణాలలో ఫినాఫ్థలిన్ సూచిక యొక్క రంగు ఏమిటి? క్షార ద్రావణాలలో ఫినాఫ్థలిన్ సూచిక యొక్క రంగు ఎరుపు రంగు. ఎక్కువ తీపి కలిగినటువంటి చక్కెర ఏది? ఎక్కువ తీపి కలిగినటువంటి చక్కెర ఏది? ఎక్కువ తీపి కలిగినటువంటి చక్కెర ఫ్రక్టోజ్. డెఫకేషన్ నందు చెరకు రసాన్ని కలిపేటటువంటి పదార్థం ఏది? డెఫకేషన్ అనే ప్రక్రియలో చెరకు రసాన్ని శుభ్రం చేసేటప్పుడు కలిపేటటువంటి పదార్థం ఏది? కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2. మొలాసిస్ను కిణ్వ ప్రక్రియ చెందించడంలో ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవి ఏది? మొలాసిస్ను కిణ్వ ప్రక్రియ చెందించడంలో ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవి ఈస్ట్. కార్బన్ మోనాక్సైడ్ CONH బంధాన్ని ఏమంటారు? CONH బంధాన్ని పెప్టైడ్ బంధము అంటారు. మిశ్రమ ఎరువుకు ఒక ఉదాహరణ చెప్పండి. మిశ్రమ ఎరువుకు ఉదాహరణగా నైట్రోఫాస్క్ను చెప్తాము. నైట్రోఫాస్క్ మిశ్రమ ఎరువుకు ఉదాహరణ. కర్పరంలో గల ఉపకర్పరాల సంఖ్య ఎంత? కర్పరంలో గల ఉపకర్పరాల సంఖ్య 3. కర్పరంలో గల ఉపకర్పరాల సంఖ్య 3.
కేంద్రము మరియు బాహ్య ఆర్బిటాలకు మధ్య కలిగినటువంటి దూరాన్ని ఏమంటారు? కేంద్రకము మరియు బాహ్య ఆర్బిటాలకు మధ్య కలిగినటువంటి దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు. కేంద్రకము మరియు బాహ్య ఆర్బిటాలకు మధ్య కలిగినటువంటి దూరాన్ని పరమాణు వ్యాసార్థము అంటారు. n=3 అయిన మొత్తం ఆర్బిటాళ్ల సంఖ్య ఎంత? n=3 అయిన మొత్తం ఆర్బిటాళ్లు 5. C8H18కు ఉదాహరణ. దేనికి ఉదాహరణ C8H18 అనేది? C8H18 అనేది ఆక్టేన్కు ఉదాహరణ. C8H18 అనేది ఆక్టేన్కు ఉదాహరణ. పాలీసాకరైడ్లకు ఉదాహరణ. పాలీసాకరైడ్లకు ఉదాహరణగా సెల్యులోజ్ చెప్తాము. సెల్యులోజ్ను పాలీసాకరైడ్లకు ఉదాహరణగా చెప్తారు. సూక్ష్మ క్రిమినాశక సబ్బులు డాష్ను కలిగి ఉంటాయి. సూక్ష్మ క్రిమినాశక సబ్బులు డాష్ను కలిగి ఉంటాయి. సూక్ష్మ క్రిమినాశక సబ్బులు 3,4,5 ట్రైబ్రోమో సాలిసిలినాయిడ్ను కలిగి ఉంటాయి. సాలిసిలినాయిడ్ 3,4,5 ట్రైబ్రోమో సాలిసిలినాయిడ్ను కలిగి ఉంటాయి. నూనెలను ఇచ్చేటటువంటి గింజలకు ఉదాహరణ. నూనెలను ఇచ్చేటటువంటి గింజలకు ఉదాహరణ వేరుశనగ మరియు లీన్. లినోలినిక్ ఆమ్లము యొక్క సాంకేతికం ఏమిటి? లినోలినిక్ ఆమ్లము యొక్క సాంకేతికం ఏమిటి? లినోలినిక్ యొక్క ఆమ్లము యొక్క సాంకేతికము C17H29COOH. లినోలినిక్ ఆమ్లము యొక్క సాంకేతికము C17H29COOH. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ ఎంత? స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ 7. F2 అణువులో ఏ అతిపాతం ఉంటుంది? F2 అణువులో డాష్ అతిపాతం ఉంటుంది. F2 అణువులో PP అతిపాతం ఉంటుంది. ఆవర్తన పట్టికలో మొదటి పీరియడ్లో ఎన్ని మూలకాలు ఉంటాయి? నవీన ఆవర్తన పట్టికలో మొదటి పీరియడ్లో 2 మూలకాలు ఉంటాయి. ఎసిటిక్ ఆమ్లము యొక్క ఫార్ములా ఏమిటి? ఎసిటిక్ ఆమ్లము యొక్క ఫార్ములా CH3COOH. కీటోన్ ప్రమేయ సమూహమును దేనితో చూపిస్తారు? కీటోన్ ప్రమేయ సమూహమును C≡O చూపిస్తారు. బెనెడిక్ట్ ద్రావణంలో ఉండునది ఏది? బెనెడిక్ట్ ద్రావణంలో ఉండునవి ఏవి? బెనెడిక్ట్ ద్రావణంలో సోడియం సిలికేట్, సోడియం కార్బోనేట్ మరియు కాపర్ సల్ఫేట్లు ఉంటాయి. బెనెడిక్ట్ ద్రావణంలో ఉండున్నది సోడియం సిలికేట్, సిట్రేట్, సోడియం కార్బోనేట్, కాపర్ సల్ఫేట్లు. కార్నలైట్ రసాయన ఫార్ములా ఏమిటి? కార్నలైట్ రసాయన ఫార్ములా MgCl2KCl6H2O. Na2CO3 యొక్క అణుభారము ఎంత? Na2CO3 యొక్క అణుభారము 106. ఆల్కలైన్ సాధారణ ఫార్ములా ఏమిటి? ఆల్కైన్ యొక్క సాధారణ ఫార్ములా ఏమిటి? ఆల్కైన్ యొక్క సాధారణ ఫార్ములా CnH2n-2. CH double bond CH plus Cl gives rise to CH double bond CH plus Cl gives rise to Cl CH double bond CHCl, CHCl double bond CHCl. చక్కెర స్ఫటికాలను రసాన్ని వేరు చేసేటటువంటి సాధనము ఏది? చక్కెర స్ఫటికాలను రసాన్ని వేరు చేసేటటువంటి సాధనము ఏది? చక్కెర స్ఫటికాలను రసాన్ని వేరు చేసేటటువంటి సాధనము అపకేంద్ర యంత్రము.
రెండు పదార్థాల ఉపరితలాలను అతికించగలిగినటువంటి పదార్థాలను ఏమంటారు? రెండు ఘన పదార్థాల ఉపరితలాలను అతికించడానికి ఉపయోగపడే పదార్థాలను జిగురు అంటారు. పాలీస్టెరీన్లను డాష్ ఉపయోగిస్తారు. పాలీస్టెరీన్లను రిఫ్రిజిరేటర్ల లైనింగ్గా ఉపయోగిస్తారు. పాలీస్టెరీన్లను రిఫ్రిజిరేటర్ల యొక్క లైనింగ్గా ఉపయోగిస్తారు. ఉష్ణోగ్రతను బయటకు పోనివ్వదు. ప్రయోగశాలలకు సంబంధించిన గాజు సామాగ్రిని తయారు చేయటకు వాడేటటువంటి గాజు రకము ఏది? ల్యాబొరేటరీలో ఉపయోగించేటటువంటి గ్లాస్ వేర్ను తయారు చేయడానికి పైరెక్స్ గాజును ఉపయోగిస్తారు. 87. రసాయనాల రాజు అని ఏ ఆమ్లాన్ని అంటారు? రసాయనాల రాజు అని ఏ ఆమ్లాన్ని అంటారు? H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లము. ఆక్సోక్రోముకు ఉదాహరణ. ఆక్సోక్రోముకు ఉదాహరణ. ఆక్సోక్రోముకు ఉదాహరణ OH, COOH, SO3H, NH2, NHR. 2NaPO4 plus 3CaCl gives rise to dash plus H2O. సమాధానం 6NaCl plus H2O. ఇది ఒక తటస్థీకరణ చర్య. హెక్సోజ్లో గల కార్బన్ల సంఖ్య. హెక్సోజ్లో గల కార్బన్ల సంఖ్య 6. ఆల్కీనులు సంకలన చర్యల్లో పాల్గొంటాయి ఎందుకంటే అవి ఎలాంటి హైడ్రోకార్బన్లు? ఆల్కీనులు సంకలన చర్యల్లో పాల్గొంటాయి ఎందుకంటే అవి అసంతృప్త హైడ్రోకార్బన్లు. H2SO4 plus CaOH twice gives rise to dash plus H2 plus 2H2O. CaSO4. 2 మోలుల Na2CO3 3 మోలుల నీటికి కలిపినప్పుడు నీటి మోల్ భాగము ఎంత? 2 మోలుల Na2CO3ను 3 మోలుల నీటికి కలిపినప్పుడు నీటి యొక్క మోల్ భాగము 0.6. 100 మిల్లీలీటర్ల 0.2 ఆక్సాలిక్ ఆమ్లము అణుఫార్ములా 120 ద్రావణాన్ని తయారు చేయడానికి ఆక్సాలిక్ ఆమ్లం యొక్క భారము ఎంత? సమాధానం 4.8 గ్రాములు. BeCl2ను BeH2ను తయారు చేయుటకు BeCl2 నుండి BeH2ను తయారు చేయుటకు ఉపయోగించు కారకము ఏది? BeCl2 నుండి BeH2ను తయారు చేయుటకు ఉపయోగించు కారకము లిథియం అల్యూమినియం హైడ్రైడ్ LiAlH2. డాష్ మూలకమును గాలిలో మండించినప్పుడు ఆక్సైడ్లతో పాటు పెరాక్సైడ్ను ఇస్తుంది. బేరియం మూలకమును గాలిలో మండించినప్పుడు ఆక్సైడ్లతో పాటు పెరాక్సైడ్లను ఇస్తుంది. రుణ విద్యుదాత్మకతను డాష్తో సూచిస్తారు. రుణ విద్యుదాత్మకతను లైనస్ పౌలింగ్ స్కేల్తో చూపిస్తారు. పౌలింగ్ స్కేల్లో చూపిస్తారు రుణ విద్యుదాత్మకతను. డాష్వ పీరియడ్ అసంపూర్తిగా ఉంటుంది. ఎన్నవ పీరియడ్ అసంపూర్తిగా ఉంటుంది? 7వ పీరియడ్ అసంపూర్తిగా ఉంటుంది. ఆవర్తన పట్టికలో గ్రూపు 3 యొక్క మూలకాలను ఎలా వాడవచ్చు? ఆవర్తన పట్టికలో గ్రూప్ 3 యొక్క మూలకాలను త్రిసంయోజనీయాలుగా వాడవచ్చు. నీటి అణువు యొక్క బంధ కోణము ఎంత? నీటి అణువు యొక్క బంధ కోణము 105 డిగ్రీలు. ఇవ్వండి ఒక 100
రసాయన శాస్త్రంలో ఒక 100 ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఈ బిట్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగపడింది అనుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.